హలో ఎవ్రీవన్, ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడైతే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అమ్మ బాబోయ్, ఈ భాగ్యం ఉందే రామరాజు ఫ్యామిలీని మొత్తాన్ని అయితే తన మాయ మాటలతో అయితే మడత పెట్టేస్తుంది. ఇల్లు గురించి, తమ ఆస్తుల గురించి, వ్యాపారాల గురించి అన్ని అబద్ధాలే చెప్పింది. చివరికి పెళ్లి ఖర్చుల కోసం కొత్త అల్లుడిని బురిడి కొట్టేసింది. అతని దగ్గర నుంచి ఏకంగా 10 లక్షలు లాగేసింది. ఇక పెళ్లి పనుల్లో భాగంగా అబ్బాయి తరపు వాళ్ళకి బట్టలన్నీ కొంటానని చెప్పి షాపింగ్ తీసుకొని అయితే వెళ్ళి ముప్పు తిప్పలు అయితే పెట్టేస్తుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇంకా 10,000లో మొత్తం అందరికీ బట్టలు అయితే తీసేస్తా అని ముందే చెప్పి ఇంకా భాగ్యం వచ్చేసి అన్నట్లుగా అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళకి నచ్చిన ఖరీదైన చీరలన్నీ కాకుండా చవక చీరలను అయితే కట్టబెట్టేస్తుంది. వాళ్ళకి కావాల్సిన చీరను సెలెక్ట్ చేసుకోగా దాని రేటు చూసి ఇంకా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని బురడి కొట్టించేస్తుంది భాగ్యం. ఇక ఎప్పటిలాగే గొర్రెల మాదిరిగా భాగ్యం ఏదంటే దానికి తలాడించేస్తారు ఇంకా రామరాజు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా. అయితే భాగ్యం గుట్టుని పసిగట్టేస్తారు నర్మద ప్రేమలో. చూసావా అక్క, ఆమె పిసినారితనం. అత్తయ్య వాళ్ళు మంచి చీరలు తీసుకుంటుంటే ఆమె చాలా తెలివిగా 2-3 వేలలో తక్కువకే తీసుకుంటుంది అని అంటుంది ప్రేమ వచ్చేసి. ఇంకా దానికి నర్మద వచ్చేసి, అవును, వాళ్ళు అత్తయ్యని బాగా ఆవిడ మాటలతో అత్తయ్య గారిని బోధ కొట్టించేసింది. అత్తయ్యకి నచ్చకపోయినా కూడా కన్ఫ్యూజ్ చేసి ఆవిడ చెప్పిన చీరనే తీసుకునేటట్టు చేసింది అని అంటుంది నర్మద వచ్చేసి. ఆవిడ మన వాళ్ళకి తక్కువలోనే తీస్తుంది కదా, కానీ ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత ఖరీదైన చీరల్ని తీసుకుంటారో, మన వాళ్ళతో ఎంత డబ్బు ఖర్చు పెట్టిస్తారో అని ఇంకా అంటుంది ప్రేమ. దాంతో నర్మద, అవును, చెప్పింది కరెక్టే, ఆవిడ లక్షల ఖర్చు చేయిస్తుంది కాబట్టి మనం ఓ పని చేద్దాం అని పెళ్లి కూతురు వరకు ఎంత ఖరీదైన చీర తీసుకున్నా పర్లేదు, కానీ మిగతా వాళ్ళకి తీసుకునేటప్పుడు మాత్రం మనం ఏం చేద్దామంటే అంటూ ఇద్దరు కూడా ప్లాన్ వేస్తారు. ఇక్కడ వచ్చేసి నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ సీన్ కట్ చేస్తే, ఇక భాగ్యం మీకు బట్టలు కొనడం అయిపోయింది కాబట్టి మాకు కూడా మంచి బట్టలు కొనేయండి అని అంటుంది భాగ్యం వచ్చేసి. వీళ్ళందరికీ 5-6 వేలల్లో కొనేశాను చూడండి, ఇప్పుడు మన బట్టలకి ఎంత ఖర్చు పెట్టిస్తానో అని ఇంకా మొగుడి చెవిలో కొరుకుతూ ఉంటుంది భాగ్యం వచ్చేసి. ఇక చీర చూపించగానే ముందు రేటు చూస్తుంది భాగ్యం వచ్చేసి. ఫస్ట్ చీర చూపించి 30,000 అనగానే ఇంకా మా రేంజ్ని బట్టి 50,000 పైన చీర చూపించు అని అంటుంది భాగ్యం వచ్చేసి. మీకు పర్లేదు కదండి 50,000 అంటే అనేసి ఇంకా భాగ్యం వచ్చేసి వేదవతిని అయితే అడుగుతుంది. ఇబ్బంది ఏం లేదు కదా అని వేదవతిని అయితే అడుగుతూ ఉంటుంది భాగ్యం వచ్చేసి. ఇంకా వేదవతి ఏమంటుంది, ఒప్పుకుంటుందా లేదా అనేది పార్ట్ 2లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హలో ఎవ్రీవన్, ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అయితే తెలుసుకుందాము. ఇంకా వేదవతి వచ్చేసి ఇంకా ప్రేమకి అలాగే పెద్ద కొడుకు పెళ్లి కోసం అయితే బట్టలు అయితే తీయడానికి అయితే ఒప్పుకుంటారు కదా. ఇంకా అయితే ఈ గొర్రెలు మాత్రం ఏం పర్లేదు, మా కోడలికి ఎంతైనా కొంటాము అనేసి ఇంకా వేదవతి అయితే గొర్రెల్లాగా అంటూ ఉంటుంది. అలా తల ఆడిస్తూ ఉండగానే ఇంకా అమ్మడు, నీకు అమ్మలాంటి అత్త దొరికింది, అదృష్టవంతురాలివి అని తెగ గ్యాస్ అయితే కొడుతుంది భాగ్యం వచ్చేసి వేదవతి గురించి. ఇక ఉన్న వాటిలోనే బాగా ఖరీదైన వాటిని చూస్తూ ఉంటుంది భాగ్యం వచ్చేసి. ఇక 75,000 చీరని తీసి ఇది నాకు బాగా నచ్చేసింది అని దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి, ఇది ఎలా ఉంది అమ్ముడు అని అంటే, నీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టే తలాడిస్తుంది ఇంకా శ్రీవల్లి. ఇక పనిలో పనిగా నాకు నా చిన్న కూతురికి మంచి చీరల్ని చూపించు అని అంటుంది భాగ్యం వచ్చేసి. అనగానే సరే, ఎంత రేటులో చూపించమంటారు అని సేల్స్మెన్ అడిగితే, ఎక్కువ రేటులో వద్దలేమ్మా, ఏదో చీప్గా 30-40 వేలల్లో చూపించు అని అంటుంది భాగ్యం వచ్చేసి. అప్పుడు కూడా కిక్కురు మనదు వేదవతి వచ్చేసి సైలెంట్గా కూర్చుని ఉంటుంది. దీంతో భాగ్యం వచ్చేసి బాగా ఖరీదైన బట్టల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన గడుసరి కోడలు ఇద్దరు ప్రేమ నర్మదలు ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి వేరే సేల్స్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి 80-50 వేలల్లో ఖాళీ
స్టిక్కర్స్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది. ఇంకా అడగగానే సేల్స్ మ్యాన్ ఉన్నాయనేసి ఇస్తాడు. వాటిని అయితే తీసుకుని వెళ్ళి చీరలకైతే అంటించేస్తారు. ప్రేమ నర్మద ఇద్దరు కూడా 1000-2000 చీరలకు స్టిక్కర్స్ని అతికించేస్తారు ఇద్దరు వెళ్ళి అక్కడి నుంచి. ఇంకా ఆ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత భాగ్యం దగ్గరకు వెళ్ళి, పిన్ని గారు ఇక్కడ చీరల కంటే అక్కడ చీరలు చాలా బాగున్నాయి, అక్కడ ఎక్కువ రేటు కూడాను అని అంటుంది నర్మద వచ్చేసి. దాంతో భాగ్యం అవునా, రేటు ఎక్కువ, పద 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 అంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. భాగ్యం వచ్చేసి ఇదిగో అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు అని నర్మదని అయితే అడుగుతుంది. వేదవతి వచ్చేసి ఏం కాదు అత్తయ్య, నేను చెప్తాను కదా అనేసి అంటుంది. నర్మద వచ్చేసి మీరు ఉండండి అని భాగ్యాన్ని అయితే ఆ చీరల దగ్గరకు అయితే తీసుకుని వెళ్తుంది నర్మద వచ్చేసి. ఇక భాగ్యం చీరలన్నీ చూసి అంత రేటులా లేవే అని అంటుంది. కానీ స్టిక్కర్స్ పై అయితే అంత రేటు చూసి ఇంకా తెగ మురిసిపోతుంది భాగ్యం వచ్చేసి. ఇంకా వదిన గారు మాకు ఈ చీరలే నచ్చాయి కానీ రేటు ఎక్కువ, మీకేం పర్లేదు కదా అని అంటుంది. భాగ్యం వచ్చేసి ఏం పర్లేదు తీసుకురండి తీసుకోండి అని ఇంకా అంటుంది. వేద వచ్చేసి ఇంకా మీకు నచ్చింది కదా, మీ ఆనందమే మా ఆనందం అని అంటాడు కావేరి ప్రేమల. ఇక వేదవతి సాగర్ ధీరజ్లకు కూడా పిలిచి మీ భార్యలకు నచ్చిన చీరల్ని సెలెక్ట్ చేయండి అని చెప్తుంది. ఇంకా దాంతో ధీరజ్ ప్రేమని తీసుకొని చీరలు సెలెక్ట్ చేయడానికి వెళ్తాడు. నాకు చీర వద్దు అనేసి ఇంకా ప్రేమ వచ్చేసి ధీరజ్ దగ్గర తెగించి చెప్పేస్తుంది. ఎందుకు వద్దు అనుకుంటున్నావు, మా అన్నయ్య పెళ్ళికి నువ్వు దేనికి చీరలు వద్దు అనుకుంటున్నావు, అందరూ బాధపడతారు తీసుకో అనేసి ఇంకా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అనగానే ప్రేమ ఉండేసి నాకు వద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చెయ్యి పట్టుకుని లాగుతాడు ధీరజ్ వచ్చేసి. దాంతో ఇద్దరు కలిసి ఏమిటో ఇది వివరించలేనిది అని ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రేమ ఏమంటుంది, చీర కొంటుందా లేదనేది పార్ట్ 3లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఇంకొక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై. ఇల్లు ప్రేమ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఆ తర్వాత ధీరజ్ అయితే ప్రేమ చీర కొనడానికి తీసుకొని వెళ్ళగానే ఏంటి ప్రేమ, ఇది మా అన్నయ్య పెళ్ళి, అందరూ బట్టలు అయితే కొనుక్కుంటున్నారు కదా, నువ్వు తీసుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా, తీసుకో అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ ఆ రోజు మీ నాన్న అన్న మాటల్ని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, మన బతుకు మనల్ని బతకమన్నారు, మన ఖర్చుల్ని మనమే చూసుకోవాలని అన్నారు, అలాంటప్పుడు ఇప్పుడు మీ నాన్న డబ్బులతో నేను ఎలా చీర తీసుకుంటాను, నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను, కొంటే నువ్వు కొను లేదంటే లేదు అని ఇంకా అంటూ ఉంటుంది ప్రేమ వచ్చేసి. ఆ మాటలతో ధీరజ్ వచ్చేసి అది వేరు ఇది వేరు, నువ్వు చెప్పేది కరెక్టే కానీ చీర తీసుకోకపోతే అమ్మ బాధపడుతుంది అని అంటాడు ధీరజ్ వచ్చేసి. దాంతో ప్రేమ సరే అయితే నీ డబ్బులతో చీర కొనివ్వు తీసుకుంటా అని అంటుంది. ప్రేమ వచ్చేసి నా దగ్గర 1000 కంటే ఎక్కువ లేవు అని అంటాడు ధీరజ్ వచ్చేసి. పర్లేదు, నాకు ఖరీదు కంటే కూడా ఆత్మాభిమానమే ముఖ్యం, వాటితోనే చీరని కొనివ్వు అని ఇంకా తెగేసి చెప్తుంది ప్రేమ. దాంతో ప్రేమ కోసం ఎంతో ప్రేమగా ఓ చీర కొంటాడు ధీరజ్ వచ్చేసి. ఆ సీన్ అయితే మనకు రేపటి ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. ఇంకా ప్రేమ వచ్చేసి చీర కట్టుకుంటూ ఉండగా ధీరజ్ వచ్చేసి ఎంతసేపు కట్టుకుంటావే ఈ చీరని అనేసి లాగగానే ఇద్దరు అయితే కిందకైతే పడిపోతారు. అప్పుడు మంచి సాంగ్ కూడా ప్లే అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. మీకు నచ్చితే ఇంకొక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.